హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుంటాము. సో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి, సో వర్క్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, సో ఎందుకు ఎక్కువ మంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కే ప్రిఫర్ చేస్తారు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకుందాము. సో ఎవరైతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్స్ ఉన్నారో సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ గురించి తెలుసుకుందాము. సో జనరల్గా మనకి చాలామందికి ఈ పేర్లు అయితే తెలుసు. సో మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. వీటితో పాటు ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. సో చాలామంది సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్స్ కానీ, డెవలపర్స్ కానీ, ఆటోమేషన్ ఇంజనీర్స్ కూడా ఎక్కువ మంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్స్ రావాలని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ మనకి జనరల్గా 70% సర్వీస్లోనే వర్క్ చేస్తుంటారు. ఇంకా 30% ప్యూర్ ప్రొడక్ట్లో పనిచేస్తూ ఉంటారు. ఇంకా 30% వచ్చి మనకి జనరల్గా క్లయింట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కంపెనీస్లో అయితే వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనకి ఐటీ జర్నీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ విషయానికి వస్తే, మనకన్నా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనకన్నా జాబ్ వస్తే మెయిన్గా 3 అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్, మంచి ప్యాకేజ్ అయితే ఉంటుంది. సెకండ్ వన్, స్కిల్ సెట్. సో స్కిల్ అనేది మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్ట్లో వర్క్ చేయాలంటే కంపల్సరీగా టెక్నాలజీ వస్తుంది, అలాగే సిస్టమ్స్ గురించి ఏ విధంగా వర్క్ అవుతాయి, అలాగే ఆర్కిటెక్చర్ గురించి, అలాగే మనకు లాంగ్వేజెస్ గురించి మంచిగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కెరియర్. సో కెరియర్ కూడా మనకి ఎక్కువ రోజులు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మోర్ దాన్ లైక్ 5 years, 6 years, 10 years, అలాగే 12 years కూడా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మన యొక్క సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 1 yearకి రిలీజ్ అయితే ఉంటాయి. మధ్యలో మనకి అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకి ప్రాజెక్ట్స్ అయితే కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటాయి. మోర్ దాన్ లైక్ ఎక్కువగా మనకి అజైల్ మోడల్ని ఫాలో అవుతుంటారు. సో డైలీ స్క్రమ్ మీటింగు, డైలీ అప్డేటు, సో ప్యారలల్గా మనకి డెవలప్మెంటు, అలాగే టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా చేసే ప్రాసెస్ని మనము లైక్ అజైల్ మెథడాలజీ అంటారు. సో ఈ విధంగా మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఇలాంటి లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. సో జనరల్గా మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అనేది కూడా ఇంకా బ్రీఫ్గా తెలుసుకుందాము. సో జనరల్గా మీరు ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసి మీరు కస్టమర్స్కి ఇస్తారు. సో ఇక్కడ ఎలాంటి లైక్ కస్టమర్ని డైరెక్ట్గా లైక్ మీట్ అయ్యి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అంతేగాని లైక్ వాళ్ళ నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని మనం డెవలప్ చేసి ఇవ్వడం అయితే ఉండదు. సో మన ప్రోడక్ట్ని మనం డెవలప్ చేసి కస్టమర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది జరిగే ప్రాసెస్ మన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. ఇంకా సర్వీస్ ఎలా అంటే, మనం కొన్ని కంపెనీస్తో టై అప్ అయ్యి సో వాళ్ళ ప్రాజెక్ట్స్ని తెచ్చుకొని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే క్లయింట్ రిక్వైర్మెంట్స్. సో కొంతమంది క్లయింట్స్ ఉంటారు. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాళ్ళ నుంచి ఇన్పుట్స్ తీసుకొని మనం డెవలప్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా జరిగే ప్రాసెస్ని మన సర్వీస్ అంటారు. సో ప్రొడక్ట్లో ఏంటంటే లైక్ సో కరెంట్ మనకు మార్కెట్లో ఏముంది, ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా వర్చువలైజేషన్ కానీ, సర్వర్స్ కానీ, బ్యాకప్ కానీ, అలాగే అరాకిల్ డేటాబేస్, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన అప్డేట్స్ కంటిన్యూస్గా వస్తుంటాయి. సో అందుకని ఎక్కువగా ఈ ప్రాజెక్ట్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా వాటిని డెవలప్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది జనరల్గా మనకి డిఫరెన్స్ సర్వీస్కి, ప్రొడక్ట్కి. కాకపోతే మెయిన్గా మీరు ఎక్కువగా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసేటప్పుడు మ్యాక్సిమం ప్రొడక్ట్ వస్తే వదులుకోకండి. సో ప్రొడక్ట్ని ట్రై చేయండి, అందులోనే జాయిన్ అవ్వండి అని చెప్పట్లేదు. ప్రొడక్ట్ వస్తే వదులుకోకండి. ఎందుకంటే మీకు ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మీకు వర్క్ ప్రెషర్ కూడా అంటుండదు. సో మీకు ఎంత వర్క్ ఇవ్వాలి, ఎంత టెక్నాలజీ మీకు తెలుసు, ఎంత నేర్చుకోవాలి, సో దీనికి సంబంధించిన టైం లైన్స్ అయితే ఉంటాయి. 1 by 1 మీకు లెర్నింగ్కి లైక్ మీకు టైం ఉంటుంది, అలాగే వర్క్ చేయడానికి కూడా టైం అయితే ఉంటుంది. సో ఎక్కువ రోజులు మీరు సర్వే అవ్వడానికి కూడా టైం అయితే ఉంటుంది. సో ఎక్కువగా మీరు జనరల్గా చూసుకుంటే ఎక్కువగా ప్రొడక్ట్ సర్వీస్ కంపెనీస్లో ఎక్కువ లేఆఫ్స్ కూడా ఉంటాయి. సో ఎందుకంటే ప్రాజెక్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంకా లైక్ ఈ టెక్నాలజీ యూస్ చేయరు. సో లైక్ ఈ ఎంప్లాయీస్తో ఇంకా మనకి లైక్ అంత అవసరం అయితే లేదు, ఇంకా ప్రాజెక్ట్స్ అయితే ఏం లేవు అంటే డైరెక్ట్గా లేఆఫ్స్ అయితే ఉంటాయి. బట్ ప్రొడక్ట్స్లో ఎలా ఉంటుందంటే లైక్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు. కస్టమర్ యొక్క లైక్ ఎన్హాన్స్మెంట్ కానీ, ఫ్యూచర్స్ కానీ, లైక్ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో అలా ఆ ఎంప్లాయీస్ని యూస్ చేసుకోవడము, అలాగే మనకి లెజసీ ఫీచర్స్ మీద వర్క్ చేయడము, ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ చూసుకోవడము, సో ఇలాంటి ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. సో ఈ విధంగా మనకి ఐటీలో ప్రొడక్ట్ బేస్డ్ యొక్క కంపెనీస్ యొక్క లైక్ లైఫ్ స్టైల్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ వీడియోస్ అయితే డైలీ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు లేదంటే రేపు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే జస్ట్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. సో మీ సపోర్ట్ ఎప్పుడు నేను కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే.